మీకు తెలుసా కాళేశ్వరంలో 2 ముక్తేశ్వర ఆలయాలు ఉన్నాయనేసి? ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆలయమే మొదటగా వెలిసినటువంటి ముక్తేశ్వర ఆలయం. ఈ ఆలయము కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. తప్పకుండా దర్శించండి. ఇక్కడ భూమిని తవ్వినట్లయితే శివుని విభూది ఉండలు దొరుకుతాయని పెద్దవాళ్ళు చెప్పేవారు. ఈ కాళేశ్వరంలో ముక్తేశ్వరుడు వచ్చి కొలువు ఉండడానికి గల కారణాన్ని ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి గంగమ్మ గోదావరమ్మ ఇద్దరు ఒకే చోట కూర్చున్న సమయంలో నారద మహర్షి వారు అటుగా వచ్చి ఒక నమస్కారం చేస్తారు. ఆ నమస్కారం ఎవరికి అని ప్రశ్నిస్తారు. ఇందులో ఎవరు గొప్పవారైతే వారికే ఈ నమస్కారం అని చెప్తారు. అయితే నేను గొప్ప అంటే నేను గొప్ప అనేసి ఇద్దరు నదీమాతలు అంటారు. అయితే ఎలాగో వివరించండి అనగా ఇద్దరు పోటాపోటీగా సమవుజ్జిగానే చెప్పుకుంటారు. కానీ చివరిలో గంగమ్మ అంటుంది, నాలో ఎవరైతే స్నానం చేసి కాశీలో ప్రాణం వదులుతారో వారికి మోక్షం తప్పకుండా ప్రాప్తిస్తుందని చెప్తారు. ఈ మాటకు బదులుగా గోదావరమ్మ ఏం చెప్పలేక బాధతో ఇచ్చేవాడు ఈశ్వరుడే కాబట్టి ఈశ్వరుడినే వేడుకుంటా అనేసేసి ఘోర తపస్సు చేస్తుంది. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకోమనేసారంటే, పరమేశ్వర, గంగలో స్నానం చేసి కాశీలో ప్రాణాలు వదిలితే మోక్షం ప్రాప్తిస్తుందంట. కానీ ఎవరైతే నాలో స్నానం చేసేసి నిన్ను దర్శించుకున్నంత మాత్రాననే మోక్షం లభించాలి, అంటే చనిపోయిన తర్వాత దొరికేటి మోక్షం కాదు స్వామి, బ్రతికి ఉండగానే మోక్షం లభించేటువంటి వరాన్ని ప్రసాదించి అని గోదావరమ్మ అనగానే తదాస్తు అనేసి శివుడు ముక్తేశ్వరుడుగా కాళేశ్వరంలో ఇలా ఇక్కడ మొదటగా గంగలో స్నానం చేసి కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుంది. కానీ కాళేశ్వరంలో ఉన్నటువంటి గోదావరిలో స్నానం చేసి ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్నంత మాత్రాననే మోక్షం లభిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి కాళేశ్వర ముక్తేశ్వర ఆలయాన్ని దర్శనం చేసుకుంటే యమబాధలు కూడా ఇక్కడే తీరిపోతాయి. యమగండాలు అనేది ఉండవు. దానికి సంబంధించినటువంటి వీడియో నెక్స్ట్ పార్ట్ 2గా చేస్తానండి. కనుక డివోషనల్, ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే ఓం నమః శివాయ అని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.